రావాలి కదా, తేల్చాలి కదా ఏదో ఒకటి. నీకు ఆ ధైర్యం లేదు. ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో లేడు, హైదరాబాద్లో లేడు, దొంగ లెక్క పారిపోయిండు. తెలంగాణ ఇడిచిపెట్టి పారిపోయిండు దొంగ. ఏదన్నా కానీ తప్పు లేదు, ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడిండు. కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏ వ్యక్తినైనా నేను గౌరవిస్తాను, కానీ ఈయన విషయంలో గౌరవించే ప్రసక్తే కాదు. బుద్ధిహీనుడు, అజ్ఞాని, అవగాహన లేదు, ఆలోచన లేదు, రాజకీయ అవగాహన లేదు. నోరున్నదని చెప్పి బాజార్ కుక్కలు ఎట్లా మరుగుతాయో అట్లా మరుగుతాడు. అందుగురించే ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. నీ ధైర్యం ఉంటే రా, కాన్స్టిట్యున్సీలో ఏడైనా నిరూపిస్తా. నువ్వు చేసిన తప్పుడు విధానాలు నిరూపిస్తా నేను. నువ్వు ఈ 2.5 సంవత్సరాల్లో చేసిన తప్పులన్నీ కూడా ఎండగడతా. ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మాట్లాడతా. ప్రతి గ్రామంలో మాట్లాడతా. చెప్పు, నేను 15 ఏళ్లలో ఏం చేసిందో ఒక్కసారి చెప్పు. ఏది చెప్పలేవు. ధైర్యం లేదు, ఆలోచన లేదు. ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందుదాం, లేకపోతే రేవంత్ రెడ్డి గారి యొక్క మెప్పు పొందుదామని ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. ఎంపీ గారు, నీకు కూడా చెప్తా ఉన్నా, ఈ తన ఎంబడి గిట్ట ఉంటివా అంటే నీ ఎంపీ ఆలోచన కూడా లేదు, ప్రజలలో కోల్పోతావు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.